ట్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే పడిచెంచేంత అభిమానం అక్కడి వారు చూపిస్తున్నారు. తాజాగా అక్కడి లేడీ ఫ్యాన్ ఫాలోవర్స్ తారక్ కటౌట్ పెట్టి సెలబ్రేషన్ చేసే సంగతి మనకందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో దేవర సినిమాను జపాన్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు. మార్చి 28న దేవర సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మొదటి రోజు ప్రమోషన్స్లో భాగంగా ప్రివ్యూ థియేటర్లో అభిమానులతో కలిసి సందడి చేశారు. థియేటర్లో సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కి డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ఉత్సాహం చూసి తారక్ మరింత ఉత్సాహంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రెండో రోజు ప్రమోషన్స్లో తారక్ స్టైలిష్ అండ్ కూల్ లుక్లో సర్ప్రైజ్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే తారక్ బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ వార్ 2 చిత్రాల కోసం తారక్ బరువు తగ్గి స్లిమ్ అయినట్టు తెలుస్తోంది. ట్రిబుల్ ఆర్ సినిమా జపాన్లో భారీ విజయం సొంతం చేసుకుంది. 100 రోజులకు పైగా ఈ సినిమా అక్కడ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ వసూళ్ల రికార్డును బ్రేక్ చేసే విధంగా దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు. పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు ఎక్కువ స్క్రీన్లో సినిమాను విడుదల చేయబోతున్న కారణంగా దేవర సినిమా ఖచ్చితంగా జపాన్లో అత్యధిక వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.